హోలా ఫామ్ ఈరోజు పోలేలు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా శనగపప్పు తీసుకొని శుభ్రం చేసి అది మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసేయాలి. మనం పప్పుని ఒత్తినప్పుడు అది చాలా మెత్తగా ఉండాలి. అది లేకపోతే ఇంకో కొంచెం నీళ్లు పోసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. ఇది ఇక్కడ మెత్తగా లేదు కాబట్టి నేను ఇంకో కొంచెం వాటర్ పోసి ఒక 2 విజిల్స్కి వచ్చాక ఇలా చేస్తే ఇంత మెత్తగా ఉంది. ఇంకా మనం పిండిని నీళ్ళతో పాటు 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే మనకి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిండి ప్రెస్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే అది ఇంకా మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అవడం వల్ల మనం పోలేలు చేస్తే ఈజీగా చాలా మంచిగా వస్తుంది. ఇంకా బెల్లంని ఇలా తురుముకుంటే మనం పప్పు ఇంకా బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం పౌడర్ యూజ్ చేస్తే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి బెల్లం పౌడర్ లేదు కాబట్టి ఇలా బెల్లాన్ని తురుముకుంటున్నాను. ఇలా బెల్లం తురిమాక శనగపప్పుని ఇంకా బెల్లం కొంచెం కొంచెం ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత మన పిండిని ఎంత సాఫ్ట్గా ఉందో. నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అది మీ స్వీట్నెస్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ దాంట్లో చూసుకోవచ్చు. ఇదిగోండి, చూసారా, ఇలా ప్రెస్ చేస్తే ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు. ఇంకా ఈ పప్పుని ఒక ప్లేట్లో తీసేసుకొని ఆ పప్పు ఇంకా బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టేశాను. అందులో మీరు సోంపు, ఇలాచి అలా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనుకోండి. నేను ఇక్కడ ఒక 5 పోలేలు అవ్వడానికి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే తీసుకొని చేశాను. పోలేలు మనము ఘీతోటి రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ పోలేలు నార్మల్గా చపాతీలా కాకుండా అప్పాలు చేసే ప్రెషర్లో పెట్టి చేశాను. ఇలా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా పోలేలు పూర్ణం చపాతీ నుండి బయటికి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. పోలేలు చేయడానికి రాని వాళ్ళు ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పిండి మనకి చాలా మెత్తగా ఉండి లోపల పూర్ణం కూడా సాఫ్ట్గా ఉంటే ఇందులో ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం నార్మల్గా చపాతీ కర్రతో చేస్తే ఇంత సాఫ్ట్గా అయితే రాదు. అంటే మరీ ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి తప్ప ఫస్ట్ టైమర్స్కి అయితే ఇంత బాగా రాదు. ఇంకా ఘీ వేసి 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటే వేడి పోలేలు రెడీ. ఈ పోలేల్లో కొంచెం పూర్ణం తీసుకొని ఆ పోలేలు ఇంకా ఈ పూర్ణం రెండు కలిపి తింటే అద్భుత, చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. మనం పోలేల్లో కాచిన పాలు తీసుకొని మన పోలేల మీద పోసుకొని పాలల్లో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని డెలిషియస్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.